హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మెంతి కూర చపాతీ అండ్ కోడిగుడ్డు పొరి అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు చిన్నగా ఉంటే చపాతీలోకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మెంతి ఆకుని తీసుకొని కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ గోధుమ పిండిని తీసుకొని అందులోకి కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును మెంతి ఆకును వేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ చపాతీలు పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కలుపుకున్న మనం గోధుమ పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి మంచిగా నాని చపాతీలు మృదువుగా వస్తాయి. చూడండి, ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. అంటే ఒక ముద్దను తీసుకొని ఇలా మంచిగా చేసుకుందాం చపాతీలు. మెంతి ఆకు అనేది డయాబెటీస్ వాళ్ళకి ఇంకా మంచిగా పనిచేస్తుందండి. క్యూర్ అవ్వడానికి కూడా. డైరెక్ట్ మెంతి చేదు ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి చపాతీలో వేసుకొని చేసిస్తూ ఉంటే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం పెద్దగా దాల్చుకోవాలి చపాతీ. మనకి ఎంత సైజు అంటే అంత సైజు. ఇప్పుడు మనకి చపాతీ దాల్చాం కదా, ఇప్పుడు చపాతీని కాల్చుకుందాం. చూడు, పెనం వేడయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న చపాతీని వేసుకొని కాల్చుకోవాలండి. చపాతీలు మెత్తగా రావాలి అంటే పెనం మీద ఇట్లా వేయగానే తిప్పి వేసుకుంటూ ఉండాలి అండి. స్టవ్ హైలో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుతుంటే చపాతీలు మెత్తగా వస్తాయండి. చూడండి, ఆకు కూడా మంచిగా ఫ్రై కావాలి ఆ వేడికి. చూడండి, ఆల్మోస్ట్ మనకు చపాతీ రెడీ అయిపోతుంది. మంచిగా అంచులు కూడా మంచిగా కాలేలాగా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మిగతా చపాతీస్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా వచ్చేస్తాయి మంచిగా మెత్తగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ చేసుకుందాం. ఒక బౌల్లోకి కారపొడి వేసుకోవాలండి. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా 4 స్పూన్ల వరకు నేను కారపొడి వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. దీన్ని ఉక్కేరా అని కూడా అంటారండి మా సైడ్. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి నేను 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను కదా, 5 ఎగ్స్ అందులోకి కొట్టి పోసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేసాక ఇప్పుడు వాటిని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు మీకు కొంచెం అర్జెంటుగా ఉంది వెళ్ళాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు లేకున్నా కానీ మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గాలండి.
కొంచెం పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపి మంచిగా మూత పెట్టేసుకుందామండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ. చూడండి మంచిగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని తీసుకొని అందులోకి వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి. ఎగ్ చూర అవుతూ ఉంటుంది, ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి సైడ్లకి అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి కిందికి. చూడండి ఇలా వచ్చేస్తుంది చిన్న చిన్నగా. ఇప్పుడు మళ్ళొక్కసారి కలిపేసుకొని మొత్తం ఇలా వచ్చేసాక స్టవ్ కాస్త చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి కంప్లీట్ అయిపోయింది మన కర్రీ. మంచిగా కలిపేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.